హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే జీవో నెంబర్ 29 కేసు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు అనేది డిస్మిస్ చేయడం జరిగిందండి. సో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏదైతే మరి సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన అవుతుందనేసి జీవో నెంబర్ 29 సంబంధించినటువంటి పిటిషన్ వేశారో సుప్రీంకోర్టులో ఈ కేసును డిస్మిస్ చేయడం జరిగింది. అసలు వాస్తవానికి ఈ జీవో నెంబర్ 29 ఏంటిది అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ కేటగిరీలోనే ఉంచడంని జీవో నెంబర్ 29. గతంలో జీవో నెంబర్ 55 ఉండేదండి. సో దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఎక్కువ మెరిట్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో వెళ్ళేటోళ్ళు. కానీ ఈ జీవో నెంబర్ 29 కారణంగా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ కేటగిరీలోనే ఉండడం జరిగిందనమాట. సో ఇది రెండు జీవో నెంబర్ 29కి అండ్ జీవో నెంబర్ 55కి సంబంధించినటువంటి డిఫరెన్స్. అయితే మొత్తానికి ఏం జరిగింది అంటే ఈ జీవో నెంబర్ 29 అంశం ఏదైతే ఉన్నదో సో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఇక్కడ కొట్టివేయడం జరిగిందండి. సో పిటిషన్ వాజ్ క్యాన్సిల్ ఫర్ హియరింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. పిటిషన్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్స్ అప్ టు దిస్ కోర్ట్ విత్ ఏ డిస్మిషల్ ఆఫ్ అనేసి చెప్పడం జరిగింది, అంటే డిస్మిస్ చేయడం జరిగింది. అయితే మొత్తానికైతే మళ్ళీ ఏదైతే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్స్ రాబోతుంది ఈ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్స్లో మరి జీవో నెంబర్ 29 అనే అంశం కాకుండా ఈసారి జీవో నెంబర్ 55తో నోటిఫికేషన్స్ ఇవ్వాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. ఏదేదైనా సరే ప్రభుత్వము తీసుకునేటటువంటి నిర్ణయం బేస్ చేసే ఇక్కడ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఉండబోతుందండి. సో వాస్తవానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జీవో నెంబర్ 29 అంశము మరి దీనివల్ల సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరగదు అనేసి కూడా మరి చెప్పుకొని వస్తుంది. మరి ఏదైనా సరే సుప్రీంకోర్టు కూడా మరి ఫైనల్ తీర్పు కాబట్టి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈ కేసు సంబంధించినటువంటి నెక్స్ట్ హియరింగ్ మరి ఉంటుందా లేదంటే ఆల్మోస్ట్ జీవో నెంబర్ 29 సంబంధించినటువంటి ఇష్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో అంటే రీసెంట్గా టీజీపీఎస్సీలో మెయిన్స్ ఎస్పెషల్లీ మెయిన్స్లో మళ్ళీ మూల్యాంకనం చేయాలి అనేసి ప్రిలిమ్స్లో అంటే మూల్యాంకనము మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇవ్వడం జరిగిందో మరి దాన్ని డివిజనల్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. మరి డివిజనల్ బెంచ్ను సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ ముందుగానే ఈ కేవియట్ ఫైల్ను ఫిల్ చేయడం జరిగిందండి. కేవియట్ ఫైల్ను ఫిల్ చేయడం జరిగింది. కేవియట్ ఫైల్ అంటే ఏంటిదంటే తమకు తెలియకుండా ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు అనేది ఉంటుందన్నమాట. అంటే మొత్తానికైతే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కేసెస్ ఇప్పుడు గ్రూప్ 1కు ఆశ్రయించడం జరిగింది. కాబట్టి మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏమవుతుందో అన్న దానిపైన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఇది మొత్తానికైతే మనకు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క కేసు యొక్క నేపథ్యం. సో ఏదైనా సరే ప్రభుత్వం ఎటువంటి అంటే పిటిషనర్లు మరి సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారా లేదా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగిందండి. సో ఇదే మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ. అయితే ఇంకొకటి కొత్త నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్ 1 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ దాదాపుగా 200 నుంచి 300 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనపడుతుంది అన్నమాట. అంటే గతంలో దాదాపుగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్స్ అంటే తెలంగాణలో ఏర్పడిన కాడ నుంచి ఒక ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి 200 నుంచి 300 వరకు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.